అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. మౌనంగా ఉండే వారి జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. మాటల్లో ఉన్న శక్తి మౌనంలో ఉండే శక్తి కంటే చాలా గొప్పది. ఎందుకంటే మౌనం అనేది చాలా గొప్ప శక్తి కలిగి ఉంటుంది కాబట్టి. జీవితంలో కొన్నిసార్లు మౌనంగా ఉండటమే చాలా మంచిది. ఎందువల్లంటే మౌనంలో మాత్రమే మంచి నిర్ణయాలు తీసుకోగలం. ఎందుకంటే ఆ మౌనంలో ఎన్నో మాటలు దాక్కొని కూడా ఉంటాయి. మౌనం అనేది నిశ్శబ్దమే కాదు, మనసుకి ఆలోచన శక్తిని పెంచుతుంది. ఎన్నో గొడవలు జరుగుతుంటాయి, మనసు బాధపడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏదేదో ఆలోచించుకోకుండా మౌనం పాటించినప్పుడు ఎంతో ప్రశాంతత దొరుకుతుంది. ప్రతి మాటకి బదులు ఇస్తాము, కానీ ఆ బదులు అనేది ఎప్పుడు కూడా మన పెదవి దాటి బయటికి రావు. మాటలు చేతులు భరిస్తూ కూడా ప్రశాంతంగా ఉండటం అంత సులువేమీ కాదు. కానీ మీరు ఉన్నారంటే ఖచ్చితంగా మీరు ఒక మెట్టు ఎక్కినట్టే. చిరునవ్వు, మౌనం ఈ రెండు గొప్ప ఆయుధాలు. చిన్న చిరునవ్వు ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని చూపుతుంది. మౌనం ఎన్నో సమస్యలకు మన దగ్గర రాకుండా అడ్డుకుంటుంది. ఒక వ్యక్తి మౌనంగా ఉన్నాడు అంటే అతడు చేతకానివాడు అని కాదు. కొన్నిసార్లు వాదించి బాధపడే కంటే మౌనంగా ఉండటమే ఎంతో మంచి మార్గం. అయితే ఏ సమయంలో మాట్లాడాలో, ఏ సమయంలో మౌనంగా ఉండాలో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. నీతో అవసరం లేకుండా ఎవరూ నిన్ను ఇష్టపడరు. ఎందుకంటే స్వార్థం మనిషి హక్కు కాబట్టి. స్వార్థం అనేది ప్రతి మనిషికి ఉంటుంది కాబట్టి. ఒక విషయం గురించి తెలియకపోతే మాట్లాడకుండా ఉండటం మౌనం. ఒకవేళ ఆ విషయం గురించి తెలిసినా అనవసర సందర్భాలలో మాట్లాడకుండా ఉండటం జ్ఞానం. తెలిసి తెలియక అనవసరంగా వాగటం మూర్ఖత్వం. బదులు దొరకని ఎన్నో ప్రశ్నలకు సైతం మౌనం సమాధానం ఇవ్వగలదు. గొప్ప గొప్ప ఆలోచనలు మౌనంగా ఉన్నప్పుడే రూపుదాల్చుకుంటాయి. గొప్పతనం అంటే ఏదో సాధించడం, సంపాదించటం మాత్రమే కాదు, సరైన సమయంలో ఆలోచించటం. మన మాటల వల్ల లేదా మన చేతల వల్ల ఎవరిని బాధ పెట్టకుండా ఉండటం, బాధ పెట్టుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత. జీవితం అంటే నువ్వు ఏంటో ఊహించుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవటం. పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం కన్నా కావలసిన దాన్ని పొందటం కోసం ప్రయత్నించడం చాలా గొప్ప. అర్ధరహితమైన మాటల కన్నా అర్థవంతమైన మౌనం చాలా గొప్పది. ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించటం వల్ల వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. నువ్వు నిన్నటి కంటే ఈరోజు మరింత మెరుగైన పనితీరును ప్రయత్నించు. రేపు నీ భవిష్యత్తు బంగారుమయంగా ఉంటుంది. నీకు జరిగిన చెడు గురించి ఎప్పుడూ చింతించవద్దు. ఎందుకో తెలుసా? జరిగిన మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాలుగా పాఠాలు నేర్పిస్తుంది. నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే, ఆశావాది తనకు వచ్చిన కష్టంలో అవకాశం కోసం వెతుక్కుంటాడు. నువ్వు ఆశావాదిగా ఉండు. కాలం నువ్వు కలిస్తే వ్యక్తులు నిర్ణయిస్తే, హృదయం మీరు కోరే వ్యక్తులు నిర్ణయిస్తుంది. మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయింపబడుతుంది. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం ఆపినప్పుడే నీ జీవితం ఆనందంగా సాగుతుంది. వెలుగులో ఉండటానికి ప్రయత్నించు మిత్రమా. చీకటి అనేది నీడలా నీ వెనకే వెళ్ళిపోతుంది. మనసులో మన మీద ద్వేషం ఉంటే మన ముందైనా వెనుకైనా ఒకలా మాట్లాడతారు. మన మీద ద్వేషంతో ఉన్నవారు మన ముందు మంచిగా ఉన్నా వెనుక మాత్రం చెడుగానే మాట్లాడతారు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. మీరు పైకి రావాలి అని ఆ కష్టాలని ఎప్పుడు కూడా దాటాల్సిందే. కోరుకునేవారి కంటే మీరు కింద పడితే చూడాలని కోరుకునేవారే ఎక్కువగా ఉంటారు. పైకి మంచి మాటలు చెప్పి మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఎందరో మీ చుట్టుపక్కల మీతోనే ఉంటారు. ఎవరు ఎప్పుడు ఎలా మారతారో అస్సలు చెప్పలేము. సమయం కంటే ఎక్కువగా మారే మనుషుల మధ్య ఉన్నావు నువ్వు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. అందరూ మనవాళ్ళే అనుకోవడం మనం చేసే అతిపెద్ద తప్పు.
ఆ తప్పు నువ్వు చేయకు. గాయపడ్డ గతం ఒకటి ప్రతి గుండె వెనకాల ఉంటుంది. కాబట్టి కాకపోతే కొందరు వర్షించే మేఘం లాంటి కళ్ళతో ప్రదర్శిస్తే మరికొందరు చిరునవ్వుతో దాటేస్తూ ఉంటారు కాలాన్ని. ఏదైనా గొడవలు జరుగుతున్నప్పుడు కొన్ని సందర్భాలలో మనం చాలా కోపంగా ఉంటాము, కానీ ఎక్కువ బాధపడుతూ కూడా ఉంటాము. ఆ సమయంలో ముందు వెనక ఆలోచించకుండా ఎదుటి వారిని ఓ మాట అనేస్తాము. అలా అనకూడదు. ఎప్పుడు కూడా అలా తొందరపడి అనకూడదు. నిజానికి మాట అనాలనే ఉద్దేశం లేకపోయినా పరిస్థితులు మిమ్మల్ని అలా అనేలా చేస్తాయి. అందువల్ల అలాంటి పరిస్థితుల్లో మౌనం ముఖ్యం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు కంట్రోల్గా ఉండటం చాలా ముఖ్యం. అలా మాట అనాల్సిన సందర్భం వచ్చినప్పుడు మీరు మౌనంగా ఉండటం ఇంకా మంచిది. వారు ఏదో అన్నారని మీరు కూడా అదే తప్పు చేయటం సరికాదు కదా. ఆ సమయంలో నువ్వు ఆలోచించాల్సింది, వారిని బాధ పెడితే నా బాధ తగ్గుతుందా అని ప్రశ్నించుకోవాలి. వారిని బాధ పెడితే బాధ తగ్గదు కదా. అలాంటప్పుడు ఎదుటి వారిని మనల్ని మాటలతో చేతులతో బాధ పెడుతూ ఉండొచ్చు, కానీ మనం మాత్రం అదే తప్పు ఎప్పుడు చేయకూడదు. వారికి మనం కూడా అదే బాధ ఇవ్వటం వల్ల మీ బాధ కొంచెం కూడా అస్సలు తగ్గదు. అలా బాధ పెట్టడం వల్ల తాత్కాలిక ఆనందం పొందొచ్చేమో, కానీ తర్వాత అది ఒక మాట అనకుండా ఆ పని చేయకుండా ఉంటే బాగుండేదేమో అని జీవితాంతం మీరు ఎంతో ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఆ సమయంలో మీరు మీ భావాలను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి వారికి బదులు చెప్పి లేదా వారిని ఒక మాట అంటే వాళ్ళు బాధపడటం చూసి మీ బాధ కాస్త తగ్గుతుంది అనిపిస్తుంది, కానీ అది ఏమాత్రం వాస్తవం కాదు. కాబట్టి అది తప్పు అని తెలుసుకుని ఆ పని చేయొద్దు. మీరు ప్రశాంతంగా సైలెంట్గా ఉంటే పరిస్థితులు చక్కదిద్దుకునే అవకాశం వస్తుంది, ఆలోచన వస్తుంది, మంచి నిర్ణయాలు వస్తాయి. బంధాన్ని వదులుకోవడానికి కావాలని పట్టుకోవడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. కావాలనుకుంటే బంధం నిలుపుకోవడానికి జీవితకాలం సరిపోదు. కాబట్టి ఎప్పుడు కూడా బంధాన్ని నిలుపుకునే ప్రయత్నంలో మనం ఆచితూచి అడుగు వేయాలి. విన్నారు కదా అండి. ఈ మోటివేషనల్ వీడియో మీకు ఎంతగానో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.